హలో అండి. మనం నిన్న చెప్పిన విధంగానే ఈరోజు ఏబిసిడీలలో పిల్లలు స్టార్టింగ్ 3 ఇయర్స్ నుండి ఎలా నేర్చుకుంటారో చూద్దాం. దీనికి 5 స్టెప్స్ ఉంటాయండి. ఈ స్టెప్స్లో స్టెప్ 1 ఏంటంటే నిన్న చెప్పిన మాదిరిగానే మనం ఇవాళ స్క్రిబ్లింగ్ అంటే పిల్లలు ఎలా పిచ్చి గీతలు గీయడాన్ని దీన్ని స్క్రిబ్లింగ్ అంటారండి. ఇలా ఫస్ట్ స్టెప్లో వాళ్ళు ఇది నేర్చుకుంటారు. దీని తర్వాత మనం స్టెప్ 2లోకి వెళ్ళిపోతే మనం వాళ్ళకి ఇలాంటి క్రేయాన్స్ ఇవ్వాలండి. క్రేయాన్స్ ఇచ్చి మనం ఏదైనా ఒక ఫిగర్ని ఒకటి డ్రా చేసి ఇవ్వాలి. ఇట్లా పెద్దగా డ్రా చేసి ఇస్తే వాళ్ళు అందులో దాన్ని క్రేయాన్స్ వేయడం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఈ స్క్రిబ్లింగ్ మాదిరిగానే వాళ్ళు దీంట్లో కూడా ఇలాగే కలర్స్ వేయడం అలవాటు అవుతుంది. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ కలర్స్ వేసడం వల్ల. వావ్ మమ్మీ చాలా బాగుంది అని మనం చెప్పాలి. వాళ్ళకి అట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకొంచెం రాయడానికి ట్రై చేస్తారు. తర్వాత స్టెప్ 3 మనం డాటెడ్ లైన్స్ నిన్న చెప్పాం కదా, స్లీపింగ్ లైన్స్ అని. అది ఇలా స్లీపింగ్ లైన్ అని రోజు ఒకటి మాత్రమే అండి, రోజుకొకటి. ఒకరోజు స్లీపింగ్ లైన్ 2 days చెప్పాలి, తర్వాత స్టాండింగ్ లైన్ 2 days చెప్పాలి, తర్వాత స్లాంటెడ్ లైన్స్ 2 days చెప్పాలి. అలా పిల్లలకు తొందర ఏం లేదు కదా, వాళ్ళ జీవితం మొత్తం చదవడమే కదండి వాళ్ళు. అందుకే బేసిక్స్ ఎంత బాగుంటే అంత బాగా నేర్చుకోగలుగుతారు. అందుకే మనం ఇలా డాట్స్ పెట్టించి వాళ్ళకి స్టెప్ 3లో ఇవి నేర్పించాలి. స్టెప్ 4లో కార్డ్స్ నేర్పించాలి. ఈ కార్డ్స్ నేర్పించడం వల్ల వాళ్ళకు చెయ్యి మంచిగా తిరగడం అలవాటు అవుతుంది. అప్పుడు ఏబిసిడీలు రాయడం చాలా ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు స్టెప్ 4 ఇలా ఇవన్నీ నేర్పించిన తర్వాత ఇప్పుడు మనం ఏబిసిడీలకు పోదాం. ఇలా ఒక నోట్బుక్ పెట్టుకోండి, డైలీ వాళ్ళకి పెట్టుకొని. అప్పుడే వాళ్ళకు చిన్నగా స్మాల్గా రాయడం రాదు కదండి. ఏబిసిడీలు మొత్తం మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయించాలి వాళ్ళకి. అప్పుడే 4 lines రూల్ బుక్ తీసుకుంటే వాళ్ళకి రాయడానికి రాదు, కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఇలా పెట్టించిన తర్వాత ఫస్ట్ రోజు మీరు ఇలా డాట్స్ పెట్టించి దాని మీద ట్రేస్ చేయమని చెప్పాలి. ఇప్పుడు చాలా బుక్స్ కూడా వస్తున్నాయి కదా అలాంటివి, అది కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే. ఇలా ట్రేస్ చేసి ఇవ్వండి ఒక 2 lines. తర్వాత వాళ్ళు రాయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, దీని మీద రాసిన తర్వాత వాళ్ళకి ఇలా ప్రాక్టీస్ ఏ అని మీరు చెప్తూ ఉండాలండి వాళ్ళకి. లేకపోతే వాళ్ళు ఇలా రాయాలి అని ఇలానే రాస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆలోచిస్తూ మళ్ళీ ఇది ఏ అని వాళ్ళకి తెలీదు. మనమే గుర్తు చేస్తూ ఉండాలి ఏ అంటూ. తర్వాత మీరు ఇలా డాట్స్ పెట్టాలి, వీటిని ట్రేస్ చేయమని చెప్పాలండి. అప్పుడు వాళ్ళకు చాలా ఈజీ అయిపోతుంది. కావాలంటే ఇట్లా 3 dots కూడా పెట్టుకోవచ్చు. ఇలా గీయమని చెప్పండి. ఇలా 3 dots పెట్టి ఈ డాట్స్ దగ్గర ఇలా లైన్ మధ్యలో లైన్ పెట్టమనండి. వాళ్ళకు ఫస్ట్ డే ఇలా నేర్పించండి అన్నీ. ఇంకా బి కూడా అట్లాగే మీరు ఇట్లా ఫస్ట్ లైన్స్ పెట్టించి తర్వాత ట్రేస్ చేయమని చెప్పండి.
వాళ్ళకు బాగా అలవాటు అయిపోతుంది. ఓకే అండి, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో బి నేర్చుకుందాం. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్. మీరు కావాలంటే ఇక్కడ ఏ ఫర్ యాపిల్ అని పెట్టి రాపిచ్చి ఇక్కడ ఒక ఆపిల్ ఫిగర్ వేసి ఇలా కలర్స్ నింపమని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్. రోజుకి ఒకటి నేర్పించండి, చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. ఓకే అండి, మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.